హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన కొత్త హెల్మెట్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ చేద్దామా? ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్మెట్ పెట్టుకున్నప్పుడు స్వెట్ వస్తుంది కదా, స్వెట్ కోసం ఇదైతే తీసుకున్నాను. మనకైతే ఇది 350 ఛార్జ్ చేశారు. ఓవర్ ప్రైస్ అయింది ఇది. ఇంకా అన్బాక్సింగ్ అయితే మొదలు పెడదాం. నేనైతే హెల్మెట్ని అమెజాన్లో ఆర్డర్ చేశాను. నా హెల్మెట్ సైజ్ వచ్చేసి ఎమ్, ప్రైస్ వచ్చేసి 5K పడింది నాకు. మీరు కూడా ఈ హెల్మెట్ని పర్చేస్ చేయాలనుకుంటే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ హెల్మెట్ స్టోర్కి వెళ్ళి అక్కడ మీ హెడ్ సైజ్ చెక్ చేసుకుని అప్పుడే అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి. అప్పుడైతే మీకు కరెక్ట్ సైజ్ వస్తుంది. నేను అలాగే చేశాను. హెల్మెట్ కలర్ అయితే బ్లాక్ రెడ్ ఆర్డర్ చేశాను నేను. హెల్మెట్ చూడడానికి అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ స్పాయిలర్ వేస్తే ఇంకా లుక్ బాగుంటుంది. హెల్మెట్తో పాటు వీళ్ళు బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు యాక్జర్ బ్రాండింగ్తో వస్తుంది, బ్యాక్ సైడ్ యాక్జర్ లోగో ఉంటుంది. హెల్మెట్తో పాటు వాళ్ళు కొన్ని యాక్సెసరీస్ ఇచ్చారు, వాటిని చెక్ చేద్దాం ఒకసారి. హెల్మెట్తో పాటు ఒక స్పాయిలర్ అయితే ఇచ్చారు, ఇంకా కొన్ని స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతే, అంతకు మించి ఇంకేం ఇవ్వలేదు. స్పాయిలర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్పాయిలర్ని హెల్మెట్కి ఫిక్స్ చేద్దాం.
కొద్దిసేపు ఆ స్పాయిలర్ని అయితే పక్కన పెట్టాను. అది చాలా ఇబ్బంది పెడుతుంది ఫిక్స్ అవ్వడానికి. వాడు కవర్లో ఇచ్చిన స్టిక్కర్స్ అయితే ఫిక్స్ చేద్దాం ఒకసారి. కవర్ లోపల అయితే మనకు ఒక చిన్న స్పాయిలర్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఇంకా స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఎగ్జార్ హెల్మెట్స్ అని ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది స్టిక్కర్ అయితే. హెల్మెట్ని తీసి పక్కన పెడతాం, కొద్దిగా ఇబ్బంది ఉంది పైన. 2 రిఫ్లెక్టింగ్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. మీరు దీన్ని మీ హెల్మెట్ బ్యాక్ సైడ్ అయినా అంటించుకోవచ్చు. ఇంకా కొన్ని స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. దీని మీద బ్లడ్ గ్రూప్కి సంబంధించిన స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. మీ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన స్టిక్కర్ని మీ హెల్మెట్ బ్యాక్ సైడ్ అయితే స్టిక్ చేసుకోండి. ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ అయితే మీకు బ్లడ్ గ్రూప్ ఏదో తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది వాళ్ళకి. ఇవన్నీ పక్కన పెట్టేసి హెల్మెట్కి ఉన్న కవర్స్ అయితే రిమూవ్ చేద్దాం. ఈ హెల్మెట్ అయితే మీకు డ్యూయల్ వైజర్తో వస్తుంది. ఇన్సైడ్ మీకు స్మోక్ వైజర్ అయితే ప్రొవైడ్ చేశారు. డే టైమ్ యూజ్ చేసేటప్పుడు విజిబిలిటీ అయితే మీకు చాలా బాగుంటుంది స్మోక్ వైజర్తో. స్మోక్ వైజర్కి ఉన్న కవర్ కూడా రిమూవ్ చేద్దాం. వైజర్ లోపల ఇంకొక కవర్ అయితే ఉంది, అది కూడా రిమూవ్ చేసేద్దాం. యాంటీఫాగ్ ఫిల్మ్ అయితే వీళ్ళు హెల్మెట్తో పాటే ప్రొవైడ్ చేశారు. మీరు బయటకు వెళ్ళి వేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడు హెల్మెట్ని అయితే పెట్టుకుని చూద్దాం మనం ఎలా ఉందో కంఫర్ట్. హెల్మెట్ అయితే చాలా టైట్ ఫిట్ ఉంది. కంఫర్ట్ విషయానికి వస్తే కంఫర్ట్ అయితే చాలా బాగుంది హెల్మెట్. వెయిటే కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే ఇది 1600 గ్రామ్స్ ఉంటుంది వెయిట్. మీరు దీంతో లాంగ్ రైడ్స్ చేసినప్పుడు మీకు కొద్దిగా హెవీగా అయితే అనిపిస్తుంది, వెయిట్ ఎక్కువ కాబట్టి. లోపల స్మోక్ వైజర్ ఓపెన్ చేయడానికి అయితే వీళ్ళు సైడ్ బటన్ ప్రొవైడ్ చేశారు. బాగుంది కంఫర్ట్ అయితే హెల్మెట్. హెల్మెట్ ఫ్రంట్ సైడ్ అయితే వీళ్ళు 3D లోగో ఇచ్చారు, చాలా బాగుంది లోగో. హెల్మెట్ లోపల ప్యాడింగ్ అయితే చాలా బాగుంది. హెల్మెట్ అయితే చాలా టైట్గా ఫిట్ అవుతుంది మీకు. దీనికి బ్యాక్ సైడ్ స్పాయిలర్ అయితే ఫిట్ చేద్దాం. స్పాయిలర్ ఫిక్స్ చేసిన తర్వాత లుక్స్ అయితే ఒకసారి చూడండి ఎలా ఉందో.
ఓవరాల్గా హెల్మెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కంఫర్ట్ కానీ, ఫిట్టింగ్ కానీ, ప్యాడింగ్ కానీ చాలా బాగున్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.